హాయ్ అండి. వినాయకునికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాల పాయసాన్ని ఇలా ఒకసారి ట్రై చేయండి. సింపుల్‌గా చేసుకోవచ్చండి. చాలా వివరంగా అర్థమవుతుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. పొయ్యిపై ఒక పాన్ పెట్టి 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. ఆ నెయ్యిలో కొంచెం జీడిపప్పు, కొంచెం కిస్మిస్‌ని కూడా వేసి ఇవి కొంచెం వేగాక ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసి ఇవంతా మంచి రంగు వచ్చే వరకు బాగా వేపుకోండి. ఇవన్నీ వేగాక ఒక గిన్నెలోకి తీసుకోండి. ఆ ప్యాన్‌లోనే 2 కప్పుల వరకు వాటర్ వేసుకోండి. అర స్పూన్ వరకు సాల్టు, 2 స్పూన్ల వరకు పంచదారను వేసుకోండి. ఈ వాటర్ మరిగాక ఏ కప్పుతో వాటర్ తీసుకున్నామో ఆ కప్పుతోనే బియ్యపు పిండిని కూడా వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని ఉండలు కట్టకుండా కలుపుకోండి. పిండంతా బాగా ఉడికి దగ్గర పడాలండి. ఇలా దగ్గర పడాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక కాయ వరకు కొబ్బరిని తీసుకొని ముక్కలుగా చేసుకొని పొడి పొడిలుగా తురుముకొని పక్కన పెట్టుకోండి మిక్సీలో. ముందుగా చేసి పెట్టుకున్న బియ్యపు పిండి అంతా బాగా చల్లారాలండి. చల్లారాక శుభ్రంగా చేయితో కలుపుకొని ఉండలనేవి లేకుండా బాగా కలుపుకోండి. ఎంత బాగా కలిపితే ఉండలనేవి ఉండవండి. ఇప్పుడు చెయ్యిని తడి చేసుకొని కొంచెం కొంచెంగా బియ్యపు పిండిని తీసుకోండి. ఆ బియ్యం ముద్దను చిన్న చిన్న ఉండలుగా తీసుకుని ఉండ్రాలను చుట్టుకోండి. కొంచెం కొంచెంగా తీసుకొని అన్ని ఉండ్రాలను ఇలాగే చుట్టుకోండి. ఈ బియ్యపు పిండిలోనే కొంచెం పిండి కూడా ఉంచుకోవాలండి. 3 వంతుల పిండి వరకు ఉండ్రాలు చుట్టేసుకోవాలండి. ఈ ఉండ్రాలన్నీ ఒక ప్లేట్లోకి పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఈ పిండిలోనే కొంచెం బియ్యపు ముద్దను ఉంచుకొని కొంచెం వాటర్ వేసి పక్కన పెట్టుకోండి. పిండి అనేది ఉండలనేవి ఏమీ లేకుండా శుభ్రంగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యిపై వేరొక గిన్నె పెట్టుకొని 4 కప్పుల వరకు పాలను పోసుకోండి. రెండు కప్పుల వాటర్ని కూడా వేసుకోండి. పాలనేవి బాగా మరగాలండి. మరిగాక కప్పున్నర వరకు పంచదారను కూడా వేసుకొని పంచదార కూడా కరగాలండి. ముందుగా మిక్సీ చేసుకున్న కొబ్బరి పొడిని కూడా వేసుకొని శుభ్రంగా కలుపుకోండి. ముందుగా చేసి పెట్టుకున్న ఉండ్రాలను కూడా వేసి శుభ్రంగా కలుపుకోండి. లో ఫ్లేమ్లోనే మరగబెట్టండి. చక్కగా ఉండ్రాల్లోకి తీపిదనం చేరి తియ్యగా ఉంటాయండి ఉండ్రాలు. ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యపిండి దీన్ని కూడా వేసి శుభ్రంగా కలుపుకోండి. ఇలా వేసుకోవటం వల్ల పాయసం అనేది చల్లారాక కూడా చిక్కగా బాగుంటుందండి. 1 స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని శుభ్రంగా కలుపుకోండి. లో ఫ్లేమ్లోనే మరగనివ్వండి. ముందుగా ఏపి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసి కలుపుకోండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా చేసుకుని వినాయకునికి నివేదించండి. సింపుల్గా ఈ పాల పాయసం చాలా టేస్టీగా ఉంటుందండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.